2020 మన ఎన్ని రిపోర్ట్ అయ్యి మన కన్విక్షన్ ఛార్జ్ షీటింగ్ ఎట్లా ఉంది, ఆల్సో ఎన్ఫోర్స్మెంట్, వెల్ఫేర్ అండ్ కొత్త ఇనిషియేటివ్. సో ఈ 4 విభాగంలో మనం చేసాము ప్రెజెంటేషన్. సో వితౌట్ వేస్టింగ్ టైం విల్ స్టార్ట్ అవర్ మైనింగ్ ప్రెస్ మీట్. 2021 చూస్తే 9818, సో 1% డిక్రీజ్. సో దీనికి మనం అడగచ్చు ఎందుకు డిక్రీజ్ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. సో ఇందులో మన ఏం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే మన 2021 వాజ్ ది ఇయర్ వెన్ కోవిడ్ స్టార్టెడ్. సో ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు మనకి కోవిడ్ కేసెస్, లాక్డౌన్ కేసెస్ బాగా ఎక్కువ ఉన్నవి. బికాస్ దర్ వాజ్ కంప్లీట్ లాక్డౌన్ ఇన్ 2020 కంపేర్ టు 2021లో సెకండ్ వేవ్ టైం కూడా కంప్లీట్ లాక్డౌన్ ఉంది. బట్ 2021 వాజ్ స్ట్రిక్టర్ లాక్డౌన్ అప్పుడు. సో ఎక్కువ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా వరకు కోవిడ్ వైలేషన్ కేసెస్ ఎక్కువ ఉండేది, ప్లస్ మన ఈ నో మాస్క్ కేసెస్. సో అందువల్ల ఆల్ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ 1% ఇంక్రీజ్. ఛార్జ్ షీటింగ్ రేట్ చూస్తే మనకి 2020 అగైన్ బికాస్ ఆఫ్ కోవిడ్ అందువల్ల 2020లో ఛార్జ్ షీటింగ్ రేట్ వాజ్ ఓన్లీ 19%. బట్ 2021లో ఇట్ హెస్ కమ్ అప్ టు 45. సో మన ప్రీవియస్ ఇయర్ 2017 43, 18 47, 2019 50. సో మనకి యావరేజ్ 45% వరకు మనకి ఛార్జ్ షీటింగ్ రేట్ ఉంది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, కన్విక్షన్ రేట్ మన గత సంవత్సరం కంపేర్ చేస్తే 3%, 2%, 7%, 8%, అప్ టు నౌ 29% వచ్చింది మనకి కన్విక్షన్ రేట్. సో దీనికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ ట్రయల్స్, రిజ్యూమింగ్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ కోర్ట్స్. సో మన లాక్డౌన్ ఉన్నప్పుడు చాలా వరకు ఇది వాజ్ నో ట్రయల్ ప్రాసెస్ హ్యాపెనింగ్. మనకి మళ్ళీ ట్రయల్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి కన్విక్షన్ రేట్ బాగా పెరిగింది. సో 29%. ఆల్సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కూడా వీఆర్ టేకింగ్ అ మోర్ సైంటిఫిక్ అప్రోచ్ అండి ఇన్వెస్టిగేషన్లో. మోర్ మన సైంటిఫిక్ ఎవిడెన్స్, బ్లడ్ శాంపిల్స్, డిఎన్ఏ, ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఎక్కువ ఆధారాలు పెట్టినప్పుడు మనకి కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా గట్టిగా ఉంది. సో వీఆర్ ఏబుల్ టు గెట్ మోర్ కన్విక్షన్స్. క్రైమ్ అగేన్స్ట్ విమెన్. సో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అంటే మనకి 376 కేసెస్ ఉండొచ్చు, 354 కేసు ఈవ్ టీజింగ్, ఇంటిమిడేషన్ కేసెస్ కూడా ఉండొచ్చు. సో మనం చూస్తే 2017లో 163 days యావరేజ్ మనకు ఒక ఛార్జ్ షీట్ వేయడానికి ఒక కేసులో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. 2018 148, 2019 135, 2020 186, 2021 47. ఓన్లీ 47 days, లెస్ దెన్ 60 days. సో మన రాష్ట్రం మొత్తం ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకొని ఫర్ ఎస్పెషలీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ లెస్ దెన్ 60 days లో ఛార్జ్ చేయాలి. కాబట్టి మనము ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది కేసెస్ లెస్ దెన్ 60 days లో మనము ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ చేస్తున్నాము. సో అప్రిషియేషన్ టు ఆల్ ది ఆఫీసర్స్, ఎస్పెషలీ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. సో ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఎప్పుడు రిజిస్టర్ అయిన అవుతుంది దానికి బాగా సీరియస్గా తీసుకొని ఛార్జ్ షీటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎంత త్వరగా మనం ఛార్జ్ షీట్ చేస్తాము, వీఆర్ హోపింగ్ ఫర్ ట్రయల్, స్టార్టింగ్ ఆఫ్ ది ట్రయల్ ఆల్సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో 24 FIRs రిజిస్టర్ అయింది. సో ఇది కూడా కొత్తగా, సో దట్ మన కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ స్టేషన్, ఆ జ్యూరిస్డిక్షన్, ఆ స్టేషన్ ఎక్కువ వర్క్ తిప్పకూడదు మేము. సో ఎప్పుడు మనకి రిజిస్టర్ అవుతుంది ఇమీడియట్ గా 0 FIR రిజిస్టర్ చేస్తున్నాము. మన ఎగ్జాంపుల్ ఇస్ మన లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము పాక్సో కేసులో, ఇన్ విచ్ 25 members were arrested. సో ది 0 FIR was registered in Metukundur and investigation at Arundhalpet. సో మనకి కంప్లైంట్ కి ఇబ్బంది ఉండకూడదు. సో మన నోటీస్ లో వచ్చినప్పుడు ఇమీడియట్ గా 0 FIRs కడుతున్నాము. ఛార్జ్ షీటింగ్ విత్ ఇన్ 7 days లో 1 rape case and 8 sexual offences charged within 7 days. ప్లస్ మన మర్డర్ కేసు కూడా, రమ్య మర్డర్ కేసు కూడా was also charged within 7 days. టోటల్ ఏంటి సార్ 7 days, విత్ ఇన్ 7 days లో ఇది టోటల్ ఎన్ని కేసెస్ 7 days లో? విత్ ఇన్ 7 days 9 అండి. దిస్ ఇస్ రేప్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్. మనకి మర్డర్ కేసెస్ లో రమ్య మర్డర్ కేసు వాజ్ ఆల్సో చార్జ్ విత్ ఇన్ 7 days. అది ఇన్ఫాక్ట్ అందులో ట్రయల్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి. 2026 సైబర్ బుల్లింగ్ షీట్స్. సో ఈ సైబర్ బుల్లింగ్ కూడా, సైబర్ క్రైమ్ మీకు తెలుసు 2 aspects ఉంటాయి. ఒకటి ఎకనామిక్ అటాక్, సైబర్ క్రైమ్స్ లో ఎకనామిక్ ఫ్రాడ్స్ ఉంటాయి, ప్లస్ పర్సనల్ అటాక్స్ కూడా ఉంటాయి, ఎస్పెషలీ ఆన్ విమెన్, బ్లాక్మెయిలింగ్. సో అట్లాంటి కేసెస్ లో పర్సనల్ అటాక్స్ చేసినప్పుడు కేసులో షీట్స్ కూడా ఐడెంటిఫై చేసి ఉదాహరణ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగనే వెన్ కమింగ్ టు ది సేఫ్టీ ఆఫ్ విమెన్ 2,33,000 దిశ మొబైల్ యాప్ డౌన్లోడ్స్. ఆపరేషన్ ముస్కాన్ నేను వచ్చిన తర్వాత జరగలేదు, కానీ ఓవరాల్ మన యూనిట్ లో 2021లో 747 children have been rescued, 676 boys and 71 girls. ఇట్లా పర్సెంటేజ్ ఎట్లా మనకి వచ్చింది. సో మనం అనలైజ్ చేసినప్పుడు మనకి చాలా వరకు స్పందనలో వచ్చిన కంప్లైంట్స్ ఎట్లాంటి ఉంటాయంటే ఆల్రెడీ దెల్ బీన్ సివిల్ ఇన్ నేచర్, మనీ డిస్ప్యూట్స్ సివిల్ ఇన్ నేచర్ ఉంటుంది, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ పెండింగ్ ఇన్ సివిల్ కోర్ట్,
ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి కొన్ని విచ్ ఆర్ రిజాల్వ్ త్రూ కౌన్సిలింగ్ మన దిశ పోలీస్ స్టేషన్లో. కొన్ని ఉంటాయి విచ్ ఆర్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ బట్ పెటిషన్ ఇస్ రిగార్డింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఛార్జ్ షీటింగ్. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ప్లస్ కొన్ని వేరే డిపార్ట్మెంట్ కూడా రెఫర్ చేయడం ఉంటుంది, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట్లా. సో అండ్ అదర్స్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సివిల్ ఇన్ నేచర్. మనకి ఈ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇష్యూస్, ప్లస్ మనం చూస్తే మనకి పార్కింగ్ ఇష్యూస్ కూడా, అపార్ట్మెంట్ దగ్గర పార్కింగ్ ఇష్యూస్ మీద కూడా మనకి పిటిషన్స్ వస్తూ ఉంటాయి. సో వేర్ ఎవర్ కాగ్నిజబుల్ కంటెంట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, 412 ఎఫ్ఐఆర్స్. స్పందనలో వచ్చిన 3,314 petitions లో మనకి 90% have been disposed, 326 pending, almost all of them are within SLA period. Next enforcement. So మనకి తెలుసు మన ఎస్పెషలీ లాక్డౌన్, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అయిన తర్వాత అండ్ సెప్ ఫార్మేషన్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఎస్పెషలీ NDPL, గుట్కా, గాంజా మీద మనము చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. సో జస్ట్ ఎక్సైజ్ కేసెస్ వరకు వి రిజిస్టర్ 245 కేసెస్, ఎక్సైజ్ 333 persons అరెస్టెడ్. సో NDPL నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ మనకి ఆల్సో కంపేర్ టు రూరల్ లిమిట్స్, మన దాచేపల్లి, వినుకొండ, పిడుగురాల బార్డర్ కి కంపేర్ చేస్తే మనకి తక్కువ ఉంటుంది. కానీ వి రికవర్డ్ 14,120 liters of IMFL, Indian made foreign liquor, beer 5.2 liters and vehicle seized 8. NDPL case, this is only NDPL అండి, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ వేరే రాష్ట్రం నుంచి. DPL కేసెస్ వేరే, మన బెల్ షాప్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ టోటల్ రిపోర్టెడ్ కేసెస్, ఆల్రెడీ మెన్షన్ చేశాము ఫిగర్ తో. సో ఎఫ్ఐఆర్ అనాలిటిక్స్, మన ఏ హెడ్ లో ఎంతవరకు మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. సో యూ కెన్ సీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ 9%. బాడీలీ అఫెన్సెస్ అంటే మన 323, 324, 325, 326, 307, 302, 7%. రోడ్ యాక్సిడెంట్స్ 8%. సో దిస్ ఇంక్లూడ్స్ ఫేటల్, నాన్ ఫేటల్, 337, 338, 336. ప్రాపర్టీ అఫెన్సెస్, మళ్ళీ ప్రాపర్టీ అఫెన్సెస్ మనకి హౌస్ బ్రేకింగ్, థెఫ్ట్, రాబరీ, డకాయిటీ. వైట్ కాలర్ అఫెన్స్, ఇప్పుడు మనము చాలా వరకు కేసెస్, చీటీ కేసెస్, 420 చిట్ ఫండ్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము, ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ లో రిజిస్టర్ చేస్తున్నాము కేసెస్. అట్లానే సైబర్ క్రైమ్స్, IT యాక్ట్ కేసెస్. సో అది కూడా ఒక సైట్ ఉంది, తర్వాత అది కూడా చూపిస్తాము. సో సైబర్ క్రైమ్ లో IT యాక్ట్ కేసెస్ కూడా ఇప్పుడు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి అదర్ IPC ప్లస్ వైట్ కాలర్ అఫెన్సెస్ లో మనకి హెడ్ కొత్తగా ఎక్కువ ఉంది, 57% and 9%. ఎందుకులే వచ్చాగా. So this is crime comparison, 2017, 18, 19, 20, 21 వరకు. సో ఇది మీరు చూడొచ్చు ఎట్లా ఉంది చేంజెస్. ఆల్రెడీ చూపించాము. 2020కి పోల్స్తే మన 2020లో దేర్ బీన్ డిక్రీజ్ ఆఫ్ 1% ఆఫ్ క్రైమ్ ఓవరాల్. దిస్ ఇస్ అండర్ వేరియస్ హెడ్స్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం చూస్తే దెర్ హ్యావ్ బీన్ సమ్ వెరీ వెరీ గుడ్ డిటెక్షన్స్. సో దీస్ ఆర్ జస్ట్ సమ్ ఆఫ్ ది క్రైమ్ వర్క్ లో చేసినప్పుడు మంచి డిటెక్షన్స్ క్యాచెస్. ఒకటి పెద్ద కాకని కిడ్నాపింగ్ కేసు. సో యాక్చువల్లీ వాజ్ నాట్ దేర్ అప్పుడు, నేను లేను, దిస్ వాజ్ బిఫోర్ ఐ జాయిన్. అది ఉండి నల్లపాడులో మిర్చి థెఫ్ట్ డ్రగ్ ది, అది అవుతుంది మంత్ ఆఫ్ జూన్. ఓల్డ్ గుంటూరు రమ్య కేసు, అరెస్ట్ అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ విత్ ఇన్ అవర్స్, అరెస్ట్ చేయడం జరిగింది. పట్టాభిపురం రీసెంట్ గా మర్డర్, లేడీ మర్డర్ కేసు ఉంది. కొత్తపేట, ఇది కూడా సెన్సేషనల్ కేసు, GGH లో కిడ్నాప్ అయింది బాబు కేసు. సో అది కూడా మన వాళ్ళు నైట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా బై 11-12 PM నెక్స్ట్ డే ద బేబీ వాజ్ రికవర్డ్. కొత్తపేట కేసు ప్లస్ తాడేపల్లి గ్రేవ్ HB కూడా ఒకటి జరిగింది, విచ్ ఇంటైర్ ప్రాపర్టీ వాజ్ రికవర్డ్. సో ఈ క్రైమ్ వర్క్ కూడా మన వాళ్ళు బాగానే చేస్తున్నారు. సో దిస్ ఇయర్ there have been very very good detections, especially in cases of crime against women. So ఇందులో యాడ్ చేయలేదు, బట్ మనకి రీసెంట్ పాక్సో కేసు చూస్తే ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక పాక్సో కేసులో, ITP కేసులో మొత్తం నెట్వర్క్ బ్రేక్ చేసి 25 people were arrested, including all the mediators. ఎవరున్నారు ప్రాపర్ రన్నర్స్ అందరూ. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కేసు, ఫేక్ కరెన్సీ కేసు. ఇది కూడా రీసెంట్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. సో కరెన్సీ, నాట్ జస్ట్ కరెన్సీ బట్ ఆల్సో ది ఎక్విప్మెంట్. సో మన ఏం ఇంత ముఖ్య విశేషం ఏంటంటే మొత్తం నెట్వర్క్ మనము బ్రేక్ చేసాము. సో అది ఇంపార్టెంట్. ఆల్సో దేర్ ఆల్రెడీ 2 lakh crores ఆల్రెడీ సర్క్యులేషన్ ఉంది అప్పటి వరకు, బట్ వితౌట్ కాజింగ్ ఎనీ ఫర్దర్ డ్యామేజ్ టు ది ఎకానమీ, ఇంటర్ నెట్వర్క్ వాజ్ కన్స్ట్రక్టెడ్.
సో స్టార్టింగ్ లో చూపించాము మేము కన్విక్షన్ రేట్ లాస్ట్ ఇయర్ కి పోస్తే ఈ ఇయర్ మనకి ఇట్స్ ఆల్మోస్ట్ 21-29% ఉంది కన్విక్షన్ రేట్ 29%. సో దట్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్స్ అ వెరీ వెరీ హై పర్సెంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్. సో మన కన్విక్షన్స్ చూస్తే కూడా ఎట్లా వచ్చింది మనకి కన్విక్షన్. సో మీరు చూడండి లాలాపేట్ ఒక 376 కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్. మళ్ళీ లాలాపేట్ కేసులో ఇన్ కేసు ఆఫ్ 333 IPC 7 years, 330 IPC అసాల్ట్ ఆన్ గవర్నమెంట్ సర్వెంట్. కొత్తపేట PS 363 కేసు లైఫ్ ఇంప్రిజన్మెంట్, అగైన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. మంగళగిరి టౌన్ 302 కేసు, అగైన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. పెద్దకాకిని కేసులో 376 కేసు, మళ్ళీ 20 years ఇంప్రిజన్మెంట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్ తో కన్విక్షన్ వస్తే ఇంక్లూడింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ 3 కేసులో వచ్చింది. సో వీఆర్ ట్రైంగ్ టు బెటర్ అవర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మన ఇన్వెస్టిగేషన్ లో మన ఎవిడెన్స్ అన్ని ఎట్లా గట్టిగా కలెక్ట్ చేస్తాము, కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తాము, అంత మనకి కన్విక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మన క్రైమ్ వచ్చిన వరకు మన ఫోకస్ దాని మీద ఉంది. చేసింది ఒకటి, మన ఎక్కడ మనకి ఐటీ యాక్ట్, మనీ ఫ్రాడ్ కేసెస్, సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మనకి కంప్లైనెంట్స్ లేట్ గా రిపోర్ట్ చేసినప్పుడు, సపోజ్ October 10th జరిగింది, ఒక నెల జరిగింది, వాళ్ళు November 1st week, December లో రిపోర్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ us టు ఫ్రీజ్ ది అమౌంట్ ఆర్ క్యాష్ ది అక్యూజ్డ్, బికాస్ అప్పటి వరకు ఆ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇట్ ఇస్ ఆల్రెడీ బీన్ విత్డ్రాన్ ఆర్ యూజ్డ్. సో మేము కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేశాము, కేసెస్ విచ్ హ్యావ్ బీన్ ఇమీడియట్లీ రిపోర్టెడ్. సపోజ్ నిన్న జరిగింది, ఈ రోజు రిపోర్ట్ చేశారు. సో అట్లాంటి మనము 11 కేసెస్ ఐడెంటిఫై చేశాము. ఆ ఇమీడియట్లీ రిపోర్ట్ అయిన కేసెస్ లో మనము ఇమీడియట్ గా మన ప్రొసీజర్ ఎట్లా ఉంది, RBI ఎస్టాబ్లిష్ ప్రొసీజర్, బ్యాంక్స్ కి లెటర్ రాసి అక్యూజ్డ్ విక్టిమ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, అక్యూజ్ స్టేట్మెంట్, మొత్తం మన లెటర్స్ బ్యాంక్స్ కి రాసి మనము చేసినప్పుడు we were able to freeze the amount, and very happy to say we were able to get the amount returned also to the account. So 11 cases lo, so out of 9,10,000, 5,85,000 were returned to the victims. So that is more than almost 60-65% వరకే. సో మిగతా అమౌంట్ ఎందుకు మనం చేయలేము, బికాస్ ఇన్ సర్టన్ కేసెస్ ఆల్రెడీ అది ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ జరిగింది. సపోజ్ పేటిఎం ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, అండ్ ఇన్ సర్టన్ కేసెస్ అమౌంట్ వాజ్ ఆల్రెడీ విత్డ్రాన్ ఫ్రమ్ ది అకౌంట్. సో ఫ్రీజ్ చేయడానికి అక్కడ అవసరం లేదు, అవకాశం లేదు, కాబట్టి we were unable to do it. But what I'm happy to say is ఇప్పుడు మనకి ఒక సెట్ SOP మనము తయారు చేశాము. సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు ఇమీడియట్ గా వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకన్, ఎట్లా మనము విక్టిమ్ అమౌంట్ ఎట్లా రికవర్ చేయొచ్చు, అక్యూజ్డ్ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీని మీద మనం ఒక టీం పెట్టేసి మన SHOs కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఐమ్ హ్యాపీ టు సే దట్ దిస్ ట్రైనింగ్ అండ్ దిస్ ఎక్స్పోజర్ ఇస్ yielding రిజల్ట్స్ ఆల్సో. సో కొన్ని కేసెస్ మీరు చూడొచ్చు, టోటల్ 100% ఆఫ్ ది అమౌంట్ హెస్ బీన్ రికవర్డ్. ఎగ్జాంపుల్ నగరంపాలెం 2,53,000, 2,53,000 మొత్తం రికవర్ అయింది. దెన్ పట్టాభిపురం అవుట్ ఆఫ్ 70,000 టోటల్ అమౌంట్ వాస్ రివర్టెడ్. సో దీని మీద కూడా మేము ఎక్కువ, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్ ఇన్ దీస్ డేస్, ఇట్లా ఈ కేసెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. సార్ ఆ కేసెస్ లో రికవరీ ఓకే సార్, సైబర్ క్రైమ్ చేసిన నేరస్తులు పట్టాభిపురంలో కూడా ATM ఫ్రాడ్ లో కూడా చేశాము. బట్ కొన్ని కేసెస్ లో ఎట్లా ఉంటాయంటే విక్టిమ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది స్టేట్, మనము CF తీస్తాము బ్యాంక్ నుంచి, బట్ ఆ CF తీసినప్పుడు మన టీమ్స్ కూడా పంపించాను, బట్ దే ఆర్ నాట్ అవైలబుల్ అట్ ది అడ్రస్. అప్పటి వరకు ఫోన్ నంబర్ కూడా మారిపోతుంది. టెక్నికల్ గా ఏదో చూసి వాళ్ళ కంట్రోల్ చేయకపోతే వాళ్ళు ఇంకోటి మోసం చేస్తారు, ఎంతకాలం వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ పోతారు. సో కొన్ని కేసుల్లో ఎక్కడ మనకి అవకాశం ఉంది అరెస్ట్ చేశాము, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్లాంటి చేసిన వాళ్ళు యూజువలీ దే ఆర్ ఫ్రమ్ వెరీ ఫార్ ఆఫ్ ప్లేస్. మనం ఐడెంటిఫై చేసింది రాజస్థాన్, హర్యానా, బీహార్. సో ఇట్లాంటి కేసుల్లో మనం ఒక కేసులో తీసాం కూడా. సో వాళ్ళు ఉన్న అక్యూజ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లో చూస్తే ఒక హర్యానా అడ్రస్ ఉంది, ఆ ఫోన్ నంబర్ తీస్తే రాజస్థాన్ ఉంది. సో రెండు టీంలలో ఎక్కడ కూడా లేవు వాళ్ళు. అంటే లోకల్ పోలీసులు మనోళ్ళు First let me complete the briefing, sir. Just I am asking next question, sir. First let me complete the show. Next I am I am asking Sir, some briefing questions. tarvata Yes, it is true. It is a system. బట్ మనకి విక్టిమ్స్ కి వాట్ వీ మనం నోటీస్ చేసామంటే విక్టిమ్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్ గెటింగ్ దర్ మనీ బ్యాక్. సో ఆ విక్టిమ్ సెంటిమెంట్ కి దృష్టిలో పెట్టుకొని దట్ ఈస్ ఆల్సో అవర్ ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కి వచ్చిన వరకు నాట్ జస్ట్ రెగ్యులర్ ట్రాఫిక్ కాదు, వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెయిన్లీ ఎక్సైజ్, గుట్కా, గంజా అండ్ శాండ్. సో మెయిన్లీ లిక్కర్ అండ్ NDPS అండ్ గుట్కా. సో మీరు Q2 there has been a percentage increase in all the this thing, almost all the sectors లో మనం ఇంక్రీజ్ ఉంది.
NDPS Act 2020లో 51 cases were registered, in 2021 70%. సో ఇందులో మనము నోటీస్ చేయాల్సి ఏంటంటే ఈ 70 కేసెస్లో దేర్ ఇస్ అ వెరీ హై పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ లిక్విడ్ గాంజా అండ్ హషిష్ ఆయిల్. ఆల్మోస్ట్ 13 to 14 కేసెస్ మన లిక్విడ్ గాంజాది ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త ఎమ్మో ఈ స్మగ్లర్స్ ఆర్ ఈ ఎవరు ఈ ట్రేడ్లో ఇంటరెస్ట్ చేస్తున్నారో సో దాని మీద మనము ఫోకస్ పెట్టాము. సో మీకు తెలుసు ఆల్రెడీ ఐ థింక్ 3 weeks ago నగరపాలెం స్టేషన్లో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కేరళ మ్యాంగ్లూర్ తరఫు నుంచి. సో అవుట్ ఆఫ్ ది 70 cases there has been a focus on hashish oil because కొత్త ఏమో ఇది కాబట్టి ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ పెట్టాము. గుట్కా చూస్తే there has been percentage is 315% increase అండి. 154 cases in 2020, in 2021 639 cases. సో చిన్న చిన్న కేసెస్ కాకుండా చాలా కేసెస్లో మేము ఈ నెట్వర్క్లో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అవుట్ ఆఫ్ స్టేట్ కూడా కొన్ని అఫెండర్స్ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సమ్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ, ఒడిషా అండ్ కర్ణాటక. ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ 250 to 245, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ది సేమ్. శాండ్ థెఫ్ట్ కేసెస్ కూడా 2020 there was 90 cases and now there are 98 cases. సో ఎన్ఫోర్స్మెంట్ లో కూడా చూస్తే there has been drastic increase in enforcement, especially with regard to ganja and gutka. Excise cases details again. NDPS. So NDPS మీరు చూస్తే 59 cases law and order station లో 59 dry ganja cases, 9 liquid ganja cases. సో ఈ అదర్ డ్రగ్స్, సో ఈ కొత్త హెడ్ ఇది మేము ఐడెంటిఫై చేసింది అదర్ డ్రగ్స్ లో సింథెటిక్ డ్రగ్స్ LSD, ట్రెమెడాల్ లో ఇట్లా సింథెటిక్ డ్రగ్స్ పట్టుకోలేదు మేము. దిస్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ విచ్ దేర్ హ్యాస్ బీన్ అ డ్రగ్స్ కూడా మనము కేసు పెట్టాము. సిమిలర్లీ SEB ఆల్సో హెస్ రిజిస్టర్డ్ 36 cases ఆఫ్ డ్రై గాంజా. సో టోటల్ 70 plus 36 106 cases of NDPS registered in 2021. NDPS 34 cases from law and order side, 69 from SEB. So that is more than 103 cases almost. SAND cases again 98 cases, law and order valu, SEB valu 63 cases. So that is almost 170 cases in SAND. Gutka ni already చూపించాము. Last year there were 159 cases, this year 643 cases on gutka offenders. These are regular enforcement చెకింగ్ మనము ఎట్లా చేస్తున్నాము. బస్ అండ్ ట్రైన్ మన కాజా టోల్ గేట్ దగ్గర మన సర్ప్రైజ్ చెక్ లో చాలా వరకు మనం NDPS పట్టుకున్నాము. గుట్కా కూడా అదర్ వెహికల్ సర్ప్రైజ్ చెక్ లో మేము NDPS ఎస్పెషల్లీ NDPS మన సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లో చాలా మనకి కేసులు ఉన్నాయి. దెన్ బైండింగ్ ఓవర్ ఓల్డ్ అఫెండర్స్, చెకింగ్ ఆఫ్ బైండింగ్ ఓవర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. దెన్ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ KL యూనివర్సిటీలో పెట్టడం జరిగింది, విజ్ఞాన్ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ యూత్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్. మన 9192 3 and 4 గేమింగ్ యాక్ట్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇన్ 2021 804, ఆల్మోస్ట్ 200 ఇంక్రీజ్. number of persons arrested kuda 2339, 2140. Amount చూస్తే last year 75 lakh, this year it has crossed a crore in gambling cases. Next. Plus ఈ సంవత్సరం మనం గుంటూరు జిల్లాలో PD యాక్ట్ ఒక నిరసన మీద పెట్టడం జరిగింది. అండ్ అడ్వైజరీ బోర్డ్ ఎరమాసురాము NDPL అఫెండర్, దాని మీద ఆల్రెడీ అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాము. సో మన గుంటూరులో నేను సభలో ఉన్నప్పుడు ఆయన మీద 3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఆ 3 కేసెస్ ఆధార్ మీద కలెక్టర్ గారికి గవర్నమెంట్ ని ప్రపోజల్ పెట్టి we were able to get a PD యాక్ట్ for the first time in Guntur district on offender, NDPL offender. 2021 లో గుంటూరు అర్బన్ లో మెన్నకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మెన్నకి కావాల్సినటువంటి వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రమోషన్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది కాబట్టి నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. 2021లో నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ 10 ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ లోన్స్ మాకు కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ప్లస్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, మ్యారేజ్ లోన్స్ కింద 2 lakhs సెంట్రల్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మెరిట్ స్కాలర్షిప్స్ పిల్లలకి, పోలీసు వాళ్ళ పిల్లలకి
వివిధ స్టేజ్ల్లో హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో మెరిట్ పర్సంటేజ్ని బట్టి స్కాలర్షిప్స్ 54 మందికి 7,20,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ మెడికల్ లోన్స్ 107 మందికి గాను 53,50,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ మనకు పోలీస్ హెల్త్ యూనిట్ ఉంది కదండి, హెల్త్ యూనిట్కి కావాల్సినటువంటి మెడిసిన్స్ 7 కోట్ల రూపాయలకి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే భద్రత, ఆరోగ్య భద్రత కింద పీసీస్ టు ఏఎస్సీస్ ఎక్స్ రేషియో న్యాచురల్ డెత్కి 8 lakhs పే చేయడం జరిగింది. మ్యారేజ్ లోన్స్ కింద 10% ఇంట్రెస్ట్ తోటి 25 lakhs, 10% ఇంట్రెస్ట్ తోటి 1,15,000, 1,15,00,000. అలాగే ఎడ్యుకేషనల్ లోన్ కింద 8.5% ఇంట్రెస్ట్ తోటి 45,80,000. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కింద 5% ఇంట్రెస్ట్ తోటి 24,50,000 రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే బిల్స్ పెట్టుకుంటే ఆ బిల్స్ పే చేయడం జరుగుతుంది. అలా 86,19,000 రూపాయలు మెన్కి ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆపరేషన్ ముస్కాన్ను 2021లో ఒక ఫేజ్ మాత్రమే చేయడం జరిగింది. సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ లాస్ట్లో మే నెలలో మనం చేయడం జరిగిందండి. అందులో 111 మంది అబ్బాయిల్ని, 2 అమ్మాయిల్ని మనం ఆపరేషన్ ముస్కాన్లో రెస్క్యూ చేయడం జరిగింది. పేరెంట్స్ ఐడెంటిఫై అయితే సిడబ్ల్యూసి వాళ్ళు ఆ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్ లేనటువంటి వాళ్ళని చైల్డ్ కేర్ హోమ్లో పెట్టడం జరిగింది. అలాగే దిశ మొబైల్ యాప్స్ 2,33,000 అర్బన్ జిల్లాలో డౌన్లోడ్ చేయించడం జరిగింది. ఇవన్నీ సార్ చెప్పాడు. తర్వాత పోలీస్ ఫ్యామిలీస్కి మనం కోవిడ్లో చనిపోయినటువంటి వాళ్ళకి 4 ఉన్నారంటే 4కి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని పోలీస్ ప్యాకేజీ నుంచి అయితేమి అన్ని యాక్టివ్స్గా ఇప్పించడం జరిగింది. అలాగే మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళు కోవిడ్ డెత్ జరిగినటువంటి ప్రతి మనిషికి 3 లక్షలు ఎక్స్ రేషియో కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం జరిగినటువంటి 5 సంవత్సరాల తర్వాత అంటే 2015లో ట్రాన్స్ఫర్స్, జనరల్ ట్రాన్స్ఫర్స్ జరగడం జరిగింది మెన్కి. ఆ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఈ సంవత్సరం మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత చెప్తే అందరూ రిక్వెస్ట్ చేస్తుంటే లాంగ్ స్టాండింగ్ అయిందని ఎస్పీ గారికి చెప్తే వెరీ ట్రాన్స్పరెంట్గా ఒక సీనియారిటీ లిస్ట్ ఒకటి తయారు చేసి మెయిల్లో పెట్టి అన్ని పోలీస్ స్టేషన్స్ సీనియారిటీ ప్రకారము వేకెన్సీస్ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు అడిగిన ఆప్షన్ ప్రకారము నేటివ్ మండల్ కాకుండా చేసినటువంటి సబ్ డివిజన్ కాకుండా అవి 2 అవాయిడ్ చేస్తూ వాళ్ళు అడిగినటువంటి పోస్టింగ్స్ కన్వీనియంట్గా మెన్కి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. అలాగే ఇయర్ ఎండ్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి పోలీస్ మీట్ అంటే గత సంవత్సరం మనకు కోవిడ్ వల్ల జరగలేదు. 3 years తర్వాత అంటే 2018లో గుంటూరు అర్బన్లో పోలీస్ యాన్యువల్ మీట్ జరిగిందంట. అది ఈ సంవత్సరం ఎస్పీ గారిని అడిగి పోలీస్ యాన్యువల్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నెల 18, 19, 20 తారీఖుల్లో 3 రోజులు పెట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పెట్టి అందులో ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ మన డిఐజీ గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇప్పించడం కూడా జరిగింది. ఆ వీక్లీ ఆఫ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఏమైనా ఉంటే ఆ నెక్స్ట్ వీక్ అడ్జస్ట్ చేసేటట్టు ఎస్హెచ్ఓస్కి ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఏదైనా మరీ ఎమర్జెన్సీ ఉన్న బందోబస్తు ఉంటే తప్ప అందరికీ చార్ట్ తయారు చేసి రైట్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్స్ నుంచి కింద డౌన్ ర్యాంక్ వరకు కానిస్టేబుల్ వరకు చార్ట్ తయారు చేసి వీక్లీ ఆఫ్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. మెన్తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంది ఎస్పీ గారికి. అట్లా ఎవరికన్నా ఏదైనా పోలీస్ స్టేషన్లో వీక్లీ ఆఫ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఎస్పీ గారి దృష్టికి ఫ్యామిలీ వెల్ఫేర్ డే రోజు వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు. అలాంటి వస్తే మేము రెక్టిఫై చేస్తాం. మేము చేస్తున్నాం. ఉందండి.
చేసి ఎస్పీ గారి సిగ్నేచర్ తోటి జిల్లాలో పోతుంది. అతను వీక్లీ ఆఫ్ పోకుండా పోర్షన్లో కూర్చొని ఉంటే తప్ప ఖచ్చితంగా సిఐ నుంచి డౌన్ ర్యాంక్ కానిస్టేబుల్ వరకు ప్రిపేర్ చేసి ఏసీఐ ఎప్పుడు సెల్లో ఉంటారు కూడా తయారు చేసి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ఎస్హెచ్ఎస్ చేయడం జరిగింది. వాళ్ళు స్టేషన్ లో సిబ్బంది ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ కింద ఉన్న ఎస్ఐస్ కి కూడా వీటిలోకి ఇవ్వడానికి వాళ్ళు బాధ్యత. సో ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ లెటర్ స్పిరిట్. బట్ కొన్నిసారి బందోబస్తు ఉంటుంది, వేరే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దే ఆర్ పుట్ ఆన్ డ్యూటీ. బట్ మనము రెగ్యులర్ కోర్స్ ఆఫ్ వర్క్ లో డెఫినెట్లీ అందరికీ వీక్లోకి ఉంటుంది. సో మనం కొత్త ఇనిషియేటివ్స్ ఏమేమి తయారు చేసాం మన యూనిట్ లో. ఆపరేషన్ ముస్కాన్ ఒకటి. సో దట్ ఈస్ అ స్టేట్ వైడ్ ఆపరేషన్. సో మన జిల్లాలో ఆల్మోస్ట్ 676 బాయ్స్, 71 గర్ల్స్ వర్ రెస్క్యూ. నెక్స్ట్ దిశా మొబైల్ యాప్ డౌన్లోడ్స్. సో ఆల్రెడీ అబౌట్ 10 రోజుల క్రితం కూడా చూశారు మీరు, మన తాడేపల్లి సిఐ సాంబశివరావు ఇమీడియట్ గా ఒక దిశ అలర్ట్ కి కూడా రెస్పాండ్ అయ్యి బాగా చేశారు. సో ఇట్లా మనము రిజిస్ట్రేషన్ మీద కూడా ఫోకస్ పెడుతున్నాము. ఎప్పుడెప్పుడు మనకి రిక్వెస్ట్ వస్తుంది ఇమీడియట్ గా మన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. దిశ కంప్లైంట్స్ బాక్స్. సో దిశ కంప్లైంట్ బాక్స్ లో మనకి చాలా ఫిర్యాదు వచ్చింది. బట్ కానీ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిశ కంప్లైంట్ బాక్స్ ఇస్ సీక్రసీ. సో సీక్రసీ కాబట్టి మనం ఎక్కడ బయట మీడియా కానీ ఎక్కడ మన ప్రెస్ నోట్ లో లీక్ చేయము. బట్ వీ హ్యావ్ రిసీవ్డ్ సర్టన్ పెటిషన్స్ అండ్ దే వర్ ఆల్సో అడ్రస్. మన కోవిడ్ లో ప్లస్ వేరే అన్యాచురల్ డెత్ లో మన సిబ్బంది ఎవరు చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి చెక్ డిస్ట్రిబ్యూషన్, వెల్ఫేర్ మెజర్స్ ప్లస్ ఎవరెవరు బాగా చేశారు ఎస్పెషల్లీ ఇన్ క్రైమ్ డిటెక్షన్ కానీ బందోబస్త్ కానీ సోషల్ సర్వీస్ లో వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. మన అర్బన్ జిల్లాలో చూస్తే 2014 తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్స్ పీసీస్ హెచ్సీస్ కి జరగలేదు. సో మనము ఒక ట్రాన్స్పరెంట్ మేనర్ లో, మన ఫేర్ మేనర్ లో మన సిబ్బందికి ట్రాన్స్ఫర్స్, జనరల్ ట్రాన్స్ఫర్స్ లాంగ్ స్టాండింగ్ ఎవరు ఉన్నారు మోర్ దెన్ 5 years వాళ్ళన చేయాలి. సో ఆ ఉద్దేశంతో మేము ఒక లిస్ట్ తయారు చేసి, మెరిట్ లిస్ట్ తయారు చేసి ఇన్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ మేనర్ మ్యాట్రిక్స్, మన వేకెన్సీ మ్యాట్రిక్స్ తయారు చేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ అ కంప్లీట్లీ 100% ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ వితౌట్ ఎనీ ఫేవర్ ఆర్ ఫియర్. టేకెన్ అప్ లార్జ్ స్కేల్. శుక్రవారం ఫ్రైడే ఆర్ సాటర్డే వెల్ఫేర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము మన పోలీస్ పర్సనల్ కి. ఎక్కడ మేము ఇమీడియట్ గా వాళ్ళకి పరిష్కారం చేసి అడాప్షన్. సో మనకి తెలుసు, మనకి గుంటూరు అర్బన్ లో ఫస్ట్ యూనిట్ టు అడాప్ట్ కాలనీస్. సో ఫస్ట్ వెంకటాద్రిపేటలో చేశాము. వేర్ వెరీ హ్యాపీ టు సే దట్ ఇట్ వాస్ వెరీ గ్రాండ్ సక్సెస్. అక్కడ బాగా జరిగింది. సో అదైన తర్వాత సత్యనారాయణపురం కూడా తీసుకున్నాము. సో నౌ వీ హావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ అదర్ ప్లేసెస్, స్వర్ణ భారతి నగర్, వస్త్రా నగర్, మన లాలాపేటలో సంపత్ నగర్ కూడా కొన్ని వేరియస్ ఐడెంటిఫై చేశాము, స్టడీ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ అనదర్ 2-3 weeks దే విల్ ఆల్సో బి టేకెన్ అప్ ఫర్ అడాప్షన్. న్యూ కంట్రోల్ రూమ్. సో ఈ కొత్త కంట్రోల్ రూమ్ ఎందుకు తయారు చేశామంటే మన గుంటూరు అర్బన్ యూనిట్, ఇట్ ఇస్ ఎస్పెషల్లీ మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి రేడియస్ ఆఫ్ ఏరియా ఈస్ క్వైట్ లిమిటెడ్. సో మనము మన రెస్పాన్స్ టైం ఎట్లా తగ్గించాలి, సో ఆ ఉద్దేశంతో మనం ఒక కాంప్రిహెన్సివ్ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము కొత్తది. సో మనకి ఇందులో ఉన్న అన్ని వీడియో వాల్లో ఆల్ మ్యాట్రిక్స్ కెమెరాస్, మన వేరే సీసీటీవీ కెమెరాస్ లింక్అప్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ టు మానిటర్ ఎమర్జెన్సీ వెహికల్స్, మన ఎమర్జెన్సీ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి, జీపీఎస్ తో ట్రాక్ చేసి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి డైల్ 100 కాల్ వచ్చినప్పుడు కానీ దిశ ఎస్ఎస్ కాల్ వచ్చినప్పుడు రెస్పాన్స్ టైం తక్కువ ఉండాలి, ఎస్పెషల్లీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో. సో మన జూన్ కి ప్లస్ ఇప్పుడు కంపేర్ చేస్తే ఇట్ వాజ్ అరౌండ్ 14-15 minutes గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో రెస్పాన్స్ టైం ఒక కాల్ కి. ఇట్ హస్ నౌ కమ్ డౌన్ టు 8.5 to 9 minutes. సో ఆల్మోస్ట్ 5 minutes డిక్రీస్ ఉంది in response time. So that is due to close monitoring from the control room. 24 hours మన సిబ్బంది ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు క్లోజెస్ట్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, బీట్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, స్టేషన్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు. సో ద క్లోజెస్ట్ పర్సన్ విల్ బి ఫస్ట్ రెస్పాండర్ టు ది ఈవెంట్. సీసీటీవీ కెమెరాస్, మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఉంది. సో మనకి అర్బన్ ఏరియాలో మనకి చాలా స్కోప్ ఉంది సీసీటీవీ కెమెరాస్ కనెక్టివిటీలో మొత్తం మానిటర్ చేయడానికి. సో మన లాలాపేట ఏరియా, ఓల్డ్ గుంటూరు ఏరియాలో చాలా కొత్త సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ఆల్రెడీ మెన్షన్ చేశాను లిక్విడ్ గాంజా మీద స్పెషల్ డ్రైవ్. ఆల్రెడీ 13-14 కేసెస్ మన ఎస్సీబీ ప్లస్ నాట్ ఆర్డర్ కలిపితే దాదాపు 14 కేసెస్ ఉన్నాయి లిక్విడ్ గాంజా కేసెస్ ఇన్ ద లాస్ట్ 5 months మన యూనిట్ లో. ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్, దిస్ వాజ్ పర్సనల్లీ వెరీ సాటిస్ఫైయింగ్ ఈవెంట్. మన గుంటూరులో ఉన్న యూత్ కి
నాట్ జస్ట్ గుంటూరు. మన ఈ సంవత్సరం జరిగింది గుంటూరులో మాత్రమే మొత్తం రాష్ట్రానికి ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్. వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 23,000 క్యాండిడేట్స్. 2 వారాల్లో ఆల్మోస్ట్ 23,000 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఇంటైర్ రాయలసీమ, నల్గొండ జిల్లా, నెల్లూరు, ప్రకాశం అండ్ గుంటూరు. సో 7 డిస్ట్రిక్ట్స్ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్, ప్రామిసింగ్ యూత్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వచ్చి చాలా మంది రిక్రూట్ కూడా అయ్యారు. సో ఈ కార్యక్రమంలో మన ఈస్ట్ సబ్ డివిజన్ ప్లస్ అదర్ స్టాఫ్ మొత్తం ఐ రియల్లీ అప్రిషియేట్ దర్ హార్డ్ వర్క్. 24 hours పనిచేసి, అప్పుడు వర్షం కాలం కూడా నైట్ టైం వర్షం పట్టినప్పుడు కూడా మన వాళ్ళు బందోబస్తులోనే పీస్ఫుల్ గా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా వచ్చిన పార్టిసిపెంట్స్ కి, ఆర్మీ వాళ్ళకి సులభంగా చేసి వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ అట్ అ పర్సనల్ లెవెల్ ఇట్ వాజ్ అ వెరీ సాటిస్ఫైయింగ్ ఈవెంట్. మన ఉన్న రాష్ట్రంలో ఉన్న యూత్ కి మనం ఇది సర్వీస్ చేయగలిగినాం ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్. అండ్ థ్యాంక్స్ టు ది ఎఫర్ట్ పుట్ ఇన్ ఆల్మోస్ట్ 50% అబౌవ్ వాళ్ళు రిక్రూట్ అయ్యారండి ఆర్మీలో. మహిళా పోలీస్ దిశ మొబైల్ డౌన్లోడ్స్. సో మన 2018 నుంచి తర్వాత బికాస్ ఆఫ్ కరోనా వేరే రీజన్స్ వల్ల మనకి స్ట్రిక్ట్ పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదు. సో మన ఈ సంవత్సరం ఏర్పాటు చేశాము 3 రోజులు. సో అవర్ స్టాఫ్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. దిస్ వాజ్ అన్ ఈవెంట్ మెంట్ ఎస్పెషలీ ఫర్ అవర్ స్టాఫ్, సబార్డినేట్ స్టాఫ్ కోసము. వాళ్ళు గుంటూరు అర్బన్లో బాగా పనిచేస్తారు. ఆల్మోస్ట్ 24 hours బందోబస్తు డ్యూటీ ఇది డ్యూటీలో ఉంటారు. సో వాళ్ళకి ఒక మోటివేషన్, ఎంతూజియాజం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ బాగా వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ రైట్. సో దిస్ ఇస్ ది లాస్ట్ సెగ్మెంట్ మనకి. సో దిస్ ఈస్ అగైన్ అ వెరీ స్పెషల్ ఇనిషియేటివ్ మన గుంటూరు అర్బన్ పోలీస్ తరఫు నుంచి, విచ్ విల్ బి లాంచింగ్ ఆన్ January 1st. సో ది డీటెయిల్స్ కూడా, అది సెపరేట్ పీపీటీ ఉంది కదా. ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఎస్హెచ్ఓ కింద చాలా మంది ఎస్ఐస్ ఉంటారు. సో వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఎట్లా మనము డ్యూటీస్ అలాట్ చేయాలి. సో మన పబ్లిక్ పోలీస్ ఈజ్ అ పబ్లిక్ సర్వీస్. సో మన సర్వీస్ పబ్లిక్ కి డెలివర్ చేసినప్పుడు మనం ఎట్లా దానికి బెటర్ చేయొచ్చు, ఎట్లా మంచి సర్వీస్ ఇవ్వచ్చు పబ్లిక్ ని. సో దానికి ఎట్లా ఆర్గనైజ్ చేయొచ్చు మన ఉన్న రిసోర్సెస్. సో మనం ఏం చెప్పాము, ఆలోచించాము. మన ఉన్న ఈ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓస్ లో, స్టేషన్స్ లో చాలా మంది ఎస్ఐస్ ఉన్నారు. వాళ్ళన ఒక సెక్టర్ గా మనము అలాట్ చేస్తాము. ఆ కన్సర్న్ సెక్టర్ కి వాళ్ళు పూర్తిగా బాధ్యతగా ఉంటారు. ఆల్మోస్ట్ ఎస్హెచ్ఓ లాగా ఉంటారు ఆ స్టేషన్ కి. క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు హీల్ టేకప్ ఇన్వెస్టిగేషన్, బందోబస్త్, ఇన్ఫోర్స్మెంట్, ఇన్ఫార్మర్ సిస్టమ్ వాళ్ళది ఉంటుంది. నైట్ బీట్స్ మానిటర్ చేయడం, ప్లస్ అక్కడ సస్పెక్ట్స్ ఎవరున్నారో వాళ్ళకి ట్రాక్ చేయడం, మొత్తం ఆ కన్సర్న్ ఎస్ఐ విల్ బి రెస్పాన్సిబుల్. సో ఇట్లా మనము ఎట్లా ఏ బేసిస్ మీద చేశాము సెక్టర్ సిస్టమ్. సో బేసిక్లీ 3 criteria. ఒకటి ఏరియా, పాపులేషన్, క్రైమ్. సో ఈ 3 పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని మనం సెక్టర్స్ లో డివైడ్ చేశాము. ఎక్కడ పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఏరియా ఉంటుంది సెక్టర్ కి. ఎక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది అక్కడ ఏరియా తక్కువ ఉంటుంది సెక్టర్ కి. సో దట్ ఈ వర్క్ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ ఇన్ ఆల్ సెక్టర్స్. సో ఇది ఎగ్జాంపుల్ లాలాపేట్ ని. ఫస్ట్ పర్పల్ సెక్టర్ ఉంది, ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ. సో ది ఏరియా ఇస్ స్మాలర్. గ్రీన్ సెక్టర్ 3, గ్రీన్ సెక్టర్ 2 సారీ, గ్రీన్ సెక్టర్ పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంది అండ్ ఇట్ కనెక్ట్స్ ది హైవే. సో ఏరియా ఇస్ స్మాల్ బికాస్ దేర్ ఇస్ లెసర్ పాపులేషన్ డెన్సిటీ. సిమిలర్లీ yellow. సో ఇట్లాంటి మనము సెక్టర్స్ డివైడ్ చేసాము సో దట్ వర్క్ అండ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు పబ్లిక్ క్యాన్ బి ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. అదే కాకుండా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాము. ఆ ప్రెస్ నోట్ లో మొత్తం వివరాలు ఉంటుంది. సో దట్ పబ్లిక్ అవగాహన ఉండాలి వాళ్ళు ఉన్న ఏరియాలో ఏ సెక్టర్ లో పడుతుంది, వాళ్ళు ఏ సెక్టర్ లో ఉంది, దానికి బాధ్యతగా ఎవరు ఎస్ఐ ఉన్నారు. సో ఈ డీటెయిల్ గా కూడా మనం ఇస్తాము పబ్లిక్ కి ప్రెస్ నోట్. సో దట్ దే నో వాళ్ళ రెసిడెన్స్, వాళ్ళ ఆఫీస్ ఏ సెక్టర్ లో ఉంది, దానికి ఇన్ఛార్జ్ ఎస్ఐ ఎవరు ఉన్నారు. దిస్ ఇస్ సిమిలర్లీ అరుండల్పేట్. అరుండల్పేట్ పెద్దగా అయినా కాబట్టి 4 సెక్టర్స్ ఉన్నాయి. పట్టాభిపురం. Next. So this is Pattabipuram division of sectors. Nalapadu. Mangalgiri town 2 sectors chillam kabatti kodda. Right. Nallapadu again. Nallapadu area chala pedaga undi. So Nallapadu we have divided it to almost 5 sectors. Adi same basis మీద population, area and crime rate. So this was brief overall, because I don't want to take much time. Mali rural వాళ్ళది కూడా ప్రెస్ మీట్ ఉంది కాబట్టి.
So next 5 minutes we can open up for question answer session. చేస్తే అర్బన్ పోలీసింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ టోన్ ఛాలెంజెస్ అండి. మనకి ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, మనకి కొద్దిగా ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇష్యూస్ ఉంటుంది, గాంజా ఉంటుంది, ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉంటాయి. సో మన ఇప్పటి వరకు ఎట్లా చేసాము, ప్రయారిటీ ఏరియా విమెన్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్, దాని మీద మనము అదే కంటిన్యూ చేస్తాము. ప్లస్ ఈ సెక్టర్ సిస్టమ్ వచ్చిన వల్ల మనము ఈ రిడక్షన్ ఆఫ్ యూఐ కేసెస్, సో అనదర్ మెయిన్ రీజన్ ఎందుకు సెక్టర్లో పెట్టాము, సో దట్ అన్ని ఆ ఎస్ఐస్కి ఆ టేకప్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళ ప్రయారిటీ మీద బాధ్యతగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకి పెండెన్సీ యూఐ కేసెస్ పెండెన్సీ కూడా తగ్గిపోతుంది. సో రిడక్షన్ ఇన్ యూఐ కేసెస్ అది కూడా ఒక ప్రయారిటీ. స్టేట్మెంట్ అది పాక్సో కేసు కూడా అవుతుంది. సో చాలా వరకు కేసు కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఇంకా అడ్రస్ ఉన్నారో వాళ్ళతో మనము ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉన్నాము, చేస్తున్నాము. సో టీమ్స్ ఇప్పుడు లాస్ట్ క్రైమ్ మీటింగ్ జరిగిన తర్వాత 174 ప్లస్ మిస్సింగ్ కేసెస్ మీద స్పెషల్ డ్రైవ్ చేశాము. సో 174 నేను లేటెస్ట్ ఫిగర్స్ ఇస్తాను మీకు. అవుట్ ఆఫ్ 604 174 కేసెస్ 135 were disposed. ఈ 174 కేసెస్ చెప్తున్నాను నేను. అవుట్ ఆఫ్ 601 టోటల్ మిస్సింగ్ కేసెస్, బాయ్ గర్ల్ మిస్సింగ్ అన్ని 112 కేసెస్ were traced and disposed కేసెస్. సో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. సో ఫ్యామిలీస్తో టచ్లో ఉన్నాము మేము, బికాస్ చాలా సారి ఏమవుతుంది, ఫ్యామిలీకి రిటర్న్ వచ్చేస్తారు కానీ ఫ్యామిలీ మనకి ఇంటిమేషన్ ఇవ్వరు, ఇట్లా మిస్సింగ్ పర్సన్ రిటర్న్ వచ్చేస్తారు. సో అట్లాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. సో కొన్ని కేసెస్ 7 years above మిస్సింగ్ కేసెస్లో దే ఆర్ డీమ్డ్ టు బి డెడ్. సో అది కూడా మనము యాజ్ పర్ లా ప్రొసీజర్ చేస్తాం. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంపార్టెంట్ ఫ్లైఓవర్స్ దగ్గర, ఇంపార్టెంట్ సెంటర్స్ దగ్గర వెహికల్ చెకింగ్ 11:30 ఉంటుంది అండి. ట్రాఫిక్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. నో స్పెషల్ పర్మిషన్ ఎవరికి ఏం ఇవ్వలేదు. బయట రోడ్ సైడ్ కేక్ కటింగ్, ఫైర్ క్రాకర్స్ గ్యాదరింగ్ కోసం పర్మిషన్ లేదు. ఎవరైనా కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి, ఏదైనా మన నోటీస్కి వస్తే డెఫినెట్ గా కేసు కడతామండి. దెర్ ఇస్ నో స్పెషల్ పర్మిషన్. మనకి ఆల్రెడీ కర్ఫ్యూ, మనకి జనరల్ జియో ఏముంది 12 to 5 ఉంది, అది అమలు అవుతుంది. కానీ మన ఎస్టాబ్లిష్మెంట్స్ గివెన్ పర్మిషన్ ఓన్లీ టిల్ 11 PM. బాస్ కి అంటే జియో వచ్చింది, గివెన్ గవర్నమెంట్ గివెన్ మన రిలాక్సేషన్. అదర్ వేరే అన్ని షాప్స్ మనం మూసేస్తాం. 11 o'clock ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ విల్ బి క్లోజ్డ్. 1 hour ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఫర్ స్విగ్గీ అండ్ జొమాటో వర్క్ చేయాలి. టేక్ అవే కోసం ఓన్లీ 11 to 12 టేక్ అవేస్ విల్ బి అవైలబుల్ అట్ స్పెక్టర్. అరే బందోబస్తు అది ఇస్తామండి, ప్రెస్ నోట్ ఇస్తాము. ఇక్కడ మన డైవర్జన్ ఇస్తున్నాము, ఎక్కడ ట్రాఫిక్ ఆపుతున్నాము, పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, డీటెయిల్ ప్రెస్ నోట్ ఇస్తాము. సో గుంటూరు ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సో బట్ కానీ మన పోలీస్ వాళ్ళు ఉంటారు, అవైలబుల్ ఉంటారు నైట్ టైం. వీ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్ ఇన్ ది టౌన్. సో మీ ఇంట్లో మీరు ఫ్యామిలీతో ఖుషీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయొచ్చు వితౌట్ క్రియేటింగ్ ఎనీ న్యూసెన్స్ ఫర్ అవుట్ సైడ్ జనరల్ పబ్లిక్. ఎనీ న్యూసెన్స్ కాకుండా డూ ఇట్ అండ్ వీ విల్ బి దేర్ టు ఫెసిలిటేట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.